డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ నీట్ 2025 అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా విడుదలయ్యింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ నిన్న రావటం జరిగింది. ఈరోజు ఉదయం నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే చేయాలనేటటువంటి నిబంధన పెట్టారు. కంప్యూటర్లో చేసుకోవటం చాలా మంచిది. ఒకవేళ కంప్యూటర్ అందుబాటులో లేనప్పుడు మీ సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే, మొదటిగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బాక్స్లో tsmedadm.tschE.in అనేటటువంటి నేమ్ని టైప్ చేయండి. మీకు సైట్ ఓపెన్ అవుతుంది చూడండి. TS MBBS BDS అడ్మిషన్స్ అని దానిపై టచ్ చేయండి. చూడండి, మీకు వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ న్యూ అనేటటువంటి ట్యాబ్ మీకు కనిపిస్తూ ఉంది. ఇందులో వెబ్ ఆప్షన్స్ మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఏమిటంటే, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ MBBS అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 25-26 అనేది ఇవ్వటం జరిగింది. వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ మీకు MBBSకి మాత్రమే వచ్చింది, BDSకి తర్వాత వస్తుంది. వెబ్ ఆప్షన్స్ని ఈరోజు 6 గంటల నుండి 18వ తారీఖు రాత్రి 11:30 వరకు పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ప్రిపేర్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ని. మీకు ఒకవేళ సీటు వచ్చినట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు 12,000 ఫీజుని పే చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని కాలేజీకి వెళ్ళి జాయిన్ కావాలి. కాలేజీలో ట్యూషన్ ఫీజు ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే 10,000 సంవత్సరానికి ట్యూషన్ ఫీజు ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే 60,000 ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకునే ముందు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. కాలేజీల ప్రియారిటీ లిస్ట్ని 1, 2, 3, 4 అని తయారు చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇది ఫస్ట్ రౌండ్కి మాత్రమే. సెకండ్ రౌండ్కి మళ్ళీ మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లాగానే రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ప్రతి రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటుంది. రైట్ సైడ్ పైన 3 చుక్కలు కనిపిస్తున్నాయి, దానిపై టచ్ చేయండి. కాస్త పైకి స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ సైట్ అని ఉంది చూడండి, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అనేటటువంటి దానిపై టచ్ చేయండి. వెబ్ ఆప్షన్స్పై మీరు టచ్ చేయగానే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో ఐ అండర్స్టాండ్ అనే దానిపైన టచ్ చేయండి. టచ్ చేయగానే మీ నీట్ రోల్ నెంబర్, ఆల్ ఇండియా ర్యాంక్, మీ మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. అవి ఇచ్చాక గెట్ ఓటీపీపై టచ్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనేటటువంటి ఆప్షన్పై టచ్ చేయండి. వ్యాలిడేట్ అయిపోతుంది. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మీకు ఈ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ కాలేజీ లిస్ట్ ఉంటుంది. మీరు దేన్నైతే యాడ్ చేయాలనుకున్నారో దానిపైన మీరు క్లిక్ చేసి యాడ్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఆప్షన్స్ని అప్లై చేసుకోవాలి. అన్ని ఆప్షన్స్ ఇటువైపు వచ్చేసిన తర్వాత సేవ్ అనే బటన్పై క్లిక్ చేయగానే ఈ పాపప్ విండో మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రోల్ నెంబర్, ర్యాంక్ వస్తుంది. ఓటీపీ అనేది మళ్ళీ మీ మొబైల్కి పంపించడం జరుగుతుంది. గెట్ ఓటీపీపై మీరు టచ్ చేయండి. ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్పై టచ్ చేయండి. మీ వెబ్ ఆప్షన్స్ అనేవి అప్లై చేయడం అయిపోతుంది. అప్పుడు మీకు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఆ ప్రింట్ని మీ వద్ద దాచుకోండి, భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.